ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నిటికన్నా ముందు గురువు గారు చెప్పింది గుర్తుంచుకో. అలాగే అక్క. వెనకది ముందుకి, ముందుది వెనక్కి ఒకే మాట తిప్పి తిప్పి చెప్పారు. ఏం గుర్తుపెట్టుకోలో ఏమో మరి. సరిగ్గా 3 గంటలు. ఈ ముక్కని అర్థం చేసుకోవాలి ముందు. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటాను. రేయ్, ఏమైంది మమ్మీ? నీకేమైందిరా అలా కొట్టుకుంటున్నావు? గురువుగారు చెప్పారు కదా మమ్మీ గుర్తుపెట్టుకోవాలని. నువ్వేం గుర్తుపెట్టుకోవాలో నీకు తెలుసా? తెలీదు. యూజ్లెస్ బెలు. ఏదైతే మర్చిపోతావో దాన్ని గుర్తుపెట్టుకోవాలని నైనికి చెప్పారు గురువుగారు. నువ్వు గింజుకోనక్కర్లేదు. కానీ నువ్వు సరిగ్గా విన్నావా లేదా మమ్మీ? గుర్తు పెట్టుకోవాలి. గుర్తెందుకు పెట్టుకోవాలి? గుర్తుండేలా పెట్టుకోవాలి అని అన్నారు. గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇది నీకు బానే గుర్తుందే. థ్యాంక్స్ మమ్మీ. అలాంటప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకోవాలని తల కొట్టుకుంటున్నావు? నిజమే కదా మమ్మీ. ఒరే, నీకు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం అనేది లేదా? ఎందుకు లేదు? బ్రహ్మాండంగా ఉంది. గురువు గారు పెద్ద మరదలకి ఎందుకు అలా చెప్పారో ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు గాని నేను చెప్పగలను. నిజమా? ఏంటో చెప్పు. గుర్తు అంటే సింబల్. దాన్ని ఆధారంగా నువ్వు భవిష్యత్తులో అడుగు వేయాలని సూచించారు. ఏంటి మమ్మీ ఆ లుక్కు? కొడతావా ఏంటి? లేదు నాన్న, అప్పుడప్పుడు నువ్వే నాకన్నా షార్ప్గా ఆలోచిస్తావని మెచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నయని సూచనలు, గుర్తులు, సిగ్నల్స్ వీటి ఆధారంగా అడుగు వేయబోతుందని నువ్వంటున్నావు. ఎస్ మమ్మీ. తనకు గురువుగారు అలా చెప్పారంటే ఆయనకు కూడా ఏదో రహస్యం తెలిసి ఉంటుందని కదా. అంతే కదా మమ్మీ. కానీ చెప్పరు. మీసాలు గడ్డాలు ఎక్కువగా గుబురుగా ఉండడం వల్ల స్మైల్ ఇచ్చినా కూడా తెలీదు. నేను పసిగడతాను కదా. 4 రోజులు రెస్ట్ దొరికిందనుకునే లోపు మళ్ళీ పని. నేనెప్పుడు రెస్ట్ తీసుకోలేదు. మీరు తీసుకోరండి. మా అక్క హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా దీన్ని వెంటేసుకునే వెళ్లేవారు కదా. ఆ తర్వాత దీనికి రెస్ట్ వచ్చిందనుకునే లోపే మళ్ళీ వాడటం మొదలు పెట్టారంటున్నాను. పనేం చేయకుండా ఎవరేం చేస్తారా అని తొంగి చూస్తూ ఉండలేం కదా సుమన. మా అక్క మీ వదినని రూఢీ చేసుకున్నాక మీరు రిలాక్స్ అయిపోయారని నాకు అర్థమైందిలేండి. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పాలి. అందరి విషయాలు పోగేసుకొని వస్తావు కదా. దురందర పిన్ని లండన్కి వెళ్ళి కావాలనే 5 నెలలప్పుడే వచ్చింది చూసారా? ఎందుకంటారు? ఎందుకు? మీ మగాళ్లకు ఇలాంటి విషయాలు తెలియవండి. సీమంతం ఖర్చంతా మన నెత్తి మీద వేద్దామనే. అందుకే వచ్చినప్పటి నుంచి నా సీమంతం ఎప్పుడు, ఎలా చేస్తారు, భోజనాలు ఏంటని చెవులు కోసేసుకుంటుంది. పోనీలే సుమన, పాపం. ఇన్నేళ్లకు అత్తయ్య మావయ్య వాళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నాం అనే సంబరంలో ఉన్నారు. ఖర్చుదేముంది? అయితే నాకు ఒక నెక్లెస్ కొనివ్వండి. ఫంక్షన్ వాళ్ళది, పేరు వాళ్ళది, డబ్బులిచ్చేదంతా మనమేగా. మనము అంటున్నావు. సగం బిల్లు నువ్వేమైనా కడుతున్నావా? నా దగ్గర సొమ్మేది. అయినా ఆవిడకేం తక్కువండి. నాకు దక్కాల్సిన అదృష్టాన్ని కూడా తనే తీసేసుకుని
సీమంతురాల్లాగా పోజులు కొడుతుంది కదా. ఇలాంటి సీమంతాలకి మాత్రం రూపాయి తీయదు. ఫోటోలకి పోజులిచ్చి ఫంక్షన్ అయినాక బిల్లు కట్టండి అల్లుళ్ళు అని మీ ముగ్గురు నెత్తి మీద వేస్తుంది చూడండి. ఎంత అవుతుంది? 10 లక్షలైనా చెరో 3 లక్షల పైనే భారం పడుతుంది కదా. పడని. అత్తయ్య కన్నా ఎక్కువ? ఆ కట్టుకున్న భార్య అడిగితే కొన్నివ్వరు కానీ ఆవిడ మేనత్ అవటంతో అడగకుండానే డబ్బులు డ్రా చేస్తానంటున్నారు. ఇంత స్వార్థం ఉండకూడదండి. నేను దురంధర్ అత్తయ్య ఐశ్వర్యాన్ని చూడట్లేదు. నైని వదిన ఇలాంటి ఫంక్షన్లని స్మైల్ ఇస్తూ హ్యాండిల్ చేస్తూ అందరితో కలివిడిగా దేవతలా తిరగాడుతుంది కదా. ఆ ఘట్టాన్ని చూడటం కోసం లక్షలు వదిలించుకుంటున్నారా? హ్మ్. మా అక్క మతిపోవడం కాదు, మీ మాటలకి నా మతిపోతుంది. వదిన్ని అనుమానించి అవమానించిన పాపం పోవాలి అంటే మనం దురంధర్ అత్తయ్య సంబరాన్ని జరుపుతూ ఈ ఇంటి లక్ష్మీదేవైన నైని వదిన సంతోషాన్ని కళ్ళారా చూడాలి. ఆహా, చూడండి చూడండి, మీరిప్పుడు పని చేసుకోండి. హాస్నమ్మా, తెల్లారితే నైనమ్మ ఎలా మాట్లాడుతుందని టెన్షన్గా ఉందమ్మా. కూల్ బాబాయ్, తనని మనం అర్థం చేసుకొని పనులు చక్కబెట్టుకోవాలి గాని విసిగించకూడదు కదా. అవునమ్మా. పూటకొకలా ప్రవర్తిస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడెలా ఉంటుందో చూడాలి. ఓం నమః శివాయ. సోదరి విశాలాక్షి, రారా రా. ఏంటి పెద్దమ్మా, నా కోసమే ఎదురు చూస్తున్నట్టు సంబరపడిపోతున్నా? కన్ఫ్యూజ్ కాని క్యారెక్టర్లన్నీ ఇంటికొస్తే ఒక పనైపోతుందని హాసినక్క ఆనందం. అంటే విశాలాక్షి కూడా గందరగోళానికి గురవుతుందనే? ఈ గారడి పాపనే కాదురా, సాక్షాత్తు విశాలాక్షి అమ్మవారే వచ్చినా పెద్ద మరదలేనా ఇలా బిహేవ్ చేసేదని గింజుకుంటుంది. విశాలాక్షి, ఎప్పుడొచ్చావమ్మా? నేను రావడం ఏంటి నాన్న, ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను కదా. నీక్కూడా తలకు దెబ్బ తగిలిందా ఏంటి? ఇందులో జోకే ఉంది జోగారావు, అలా నవ్వుతున్నారు. హా? గారడి పాప కూడా నైనిలాగా గమ్మత్తుగా మాట్లాడుతుంటే నవ్వొచ్చింది. నా పేరు తలుచుకుంటే మీ మనసులోనే ఉంటాను కదా. అలాంటప్పుడు నేను ఎక్కడి నుండో రావడం ఏంటి అన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.